హాయ్ మామ. రాబోతున్న అక్టోబర్ నెలలో మటుకు ఇండియాలోని బిగ్గెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ క్రాషెస్ జరగబోతుంది. మ్యాటర్ ఏంటంటే అక్టోబర్ 15న మన రజనీకాంత్ గారి జైలర్ 2 సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత అక్టోబర్ 16న మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ ఇద్దరు సీనియర్ హీరోల్లో ఏ సినిమా విన్ అవుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. వీడియోని ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఈ 2 సినిమాలో ఏదన్నా సినిమా పోస్ట్పోన్ అవుతుందని మాట్లాడుకుంటే ఏ సినిమా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే 2 సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 100% కంప్లీట్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో అయితే ఉన్నవి 2 సినిమాలు. అండ్ ఇంకా సెకండ్ లెవెల్ కంపారిజన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పటివరకు ఈ 2 సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయి ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడుకున్నాము. విశ్వంబర సినిమా నుంచి చూసుకుంటే టీజర్ రిలీజ్ చేశారు అండ్ ఆల్సో సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్కి అయితే మంచి ఫ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కాకపోతే టీజర్కి అయితే అనుకున్న రేంజ్లో రెస్పాన్స్ అయితే రాలేదు, కొద్దిగా నెగిటివ్స్ కూడా అయితే వచ్చాయి. దానివల్ల ఈ సినిమా పోస్ట్పోన్ అయింది. ఇంకా జైలర్ 2 మూవీ రెస్పాన్స్ గురించి చూసుకుంటే పెద్దగా ఏం అప్డేట్ అయితే రాలేదు. కాబట్టి ఈ మూవీ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఈ రెస్పాన్స్ని పక్కన పెట్టేస్తే థర్డ్ వైజ్ రెస్పాన్స్కి వెళ్ళినట్టయితే వీళ్ళిద్దరి మధ్య గతంలో ఎప్పుడైనా బాక్స్ ఆఫీస్ క్రాష్ జరిగిందంటే ఒకసారి అయితే జరిగింది. మన చిరంజీవి గారి సైడ్ నుంచి అయితే బోలాశంకర్ సినిమా రిలీజ్ అయింది. అండ్ రజనీకాంత్ గారి నుంచి అయితే ఇప్పుడు తీస్తున్న జైలర్ 2కి ముందర తీసిన జైలర్ పార్ట్ 1 అయితే రిలీజ్ అయింది. అప్పుడు చూసుకుంటే జైలర్ పార్ట్ 1 పాన్ ఇండియాలో లెవెల్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే చిరంజీవి గారి బోలాశంకర్ అయితే తెలుగు తమిళ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఆ రోజు చూసుకుంటే అయితే రజనీకాంత్ గారి బాక్స్ ఆఫీస్ విన్నరు. అయితే ఇప్పుడు రికార్డ్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశాలు కూడా అయితే ఉన్నవి, మనం చెప్పేది కాదు. అండ్ అంతేకాకుండా వీళ్ళిద్దరికి పోటీగా ధనుష్ గారి ఓం సినిమా కూడా రిలీజ్ అవుతుంది అక్టోబర్ మంత్లోనే. అండ్ నేను మటుకు ఒకటే కోరుకుంటున్నా, మన జైలర్ సినిమా హిట్ అవ్వాలి రజనీకాంత్ గారిది, ఇంకా ధనుష్ గారి ఓం సినిమా హిట్ అవ్వాలి, చిరంజీవి గారి విశ్వంబర సినిమా కూడా హిట్ అవ్వాలి. ఈ 3 సినిమాలు హిట్ అయ్యి అందరినీ మంచిగా హ్యాపీ చేయాలి, అందరి ఒక ఆడియన్స్ని. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేసిన. మరి మీరేం ఎక్స్పెక్ట్ చేసిన కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే మరి ఈ 3 సినిమాలు మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ బై బై.